సరే. ఇక్కడ మనము సత్యంద్రము, ఆవిష్కరణలు అనే దాని గురించి ఇంతకుముందు సత్యంత్రము అంటే ఆత్మకి ఒక ఐకాన్ అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు మనము సత్యంద్రము అంటే ఒక హృదయము అని కూడా చెప్పుకున్నాం. ఏంటి అంటే మన హృదయము, గురు హృదయము, విశ్వ హృదయము అని. ఎప్పుడు మన హృదయము అంటే ఆత్మస్థితి, పరమాత్మ స్థితి అర్థం కానప్పుడు మన హృదయము. ఎప్పుడైతే మన హృదయం అంటే ఇ- ఇక్కడ సచంద్రము అంటే సర్వ జ్ఞానమయము అని చెప్తున్నాం. అంటే ఏమై ఉంటుంది సచంద్రము అంటే విశ్వ హృదయం అయి ఉంటుంది. ఎప్పుడు ఆ విశ్వ హృదయాన్ని మనం కనెక్టివిటీ అవుతాము అని అంటే మనము ఎంత ఎదిగితే అంత సచంద్రాన్నే కనెక్టివిటీ అవుతాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ హృదయము అనేది నేనైన స్థితిలో ఎప్పుడైతే గురువుతో గాని, విశ్వ హృదయముతో గాని, పరమ గురువు లయత్వం మీద దృష్టి పెట్టినప్పుడు మనము సచంద్ర భావన చేసినప్పుడు సమస్త జ్ఞానవంతమైన హృదయంగా మంది అనుసంధానమై ఉంటుంది. అనుసంధానం మాత్రమే. కాబట్టి అలాంటి ఆవిష్కరణ అంటే స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ యుక్తంగా అంటే మనము ఈ దేహ స్థితిలో, నెక్స్ట్ స్వరూప స్థితిలో, నెక్స్ట్ కారణ స్థితిలో, మహాకారణ స్థితిలో కూడా మనము స్పందించినప్పుడు ఆ ఆ మహాకారణ స్థితిలో ఎవరున్నారు? సర్వము ఉంది. కాబట్టి మన మన భావన అనేది విశ్వవ్యాపకత్వమైన భావనగా ఉన్నప్పుడు విశ్వవ్యాపకత్వమైన పని చేసేటప్పుడు అంటే మహా ప్రయోజన హృదయంగా మనం ఉన్నప్పుడు మహా ప్రయోజనమైన పనులు చేసేటప్పుడు మన భావన విశ్వవ్యాపకంగా మనం చేసేటప్పుడు ఈ సచంద్రము అనేది మనకి మహాకారణానికి ఒక ఐకన్గా మనకు ఉపయోగపడుతూ ఆ మహాకారణములో నుంచి సర్వము కూడా ప్రభావవంతంగా ఈ సమస్తంలోకి మన భావన తీసుకెళ్తుందన్నమాట. కాబట్టి మన ప్రభావం ఏమవుతుంది? మహాకారణ ప్రభావం అవుతుంది. మహాకారణ ప్రభావము అంటే ఏమవుతుంది? కారణం మీద, సూక్ష్మం మీద, కారణ మహాకారణం యొక్క ప్రభావం కారణం మీద, కారణం యొక్క ప్రభావం సూక్ష్మం మీద, సూక్ష్మం యొక్క ప్రభావం స్థూలం మీద ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇలాంటి ప్రభావంగా మన యొక్క మన భావన, మన సంకల్పము ఏదైనా అవ్వచ్చు. అలాంటి స్థితిలో ప్రభావవంతంగా జరగటం కోసం జరుగుతుందన్నమాట. ఆ ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనము ప్రాక్టికల్‌గా అంటే మనము చేసే పనిని ఒక ఆత్మతుల్యంగా ఉన్న సచంద్రంలో చేస్తూ ఉన్నాం. అక్కడ ఒక ప్రయోజనమైన హృదయంగా మనము చేసే భావన ఎలాంటి భావన అంటే ఆవిష్కరణ. నిన్ను నువ్వు ఆవిష్కరిస్తున్నావు. నిన్ను నువ్వు అంటే ఎలా ఉన్నావు ఇప్పుడు మహాకారణంలో? మహాకారణంలో నీకు నువ్వు ఎలా ఉంటావు? ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ప్రతి చిన్న బిట్టు ఇంపార్టెంట్. మహాకారణంలో నీకు నువ్వు అవుతావు అంటే సమస్తములో నీవు ఏదై ఉన్నావో అది ప్రతి ఒక్కటి నీవే అయి ఉంటావు. అంటే నీ భావన ఏదై ఉంటుందో అది నీవే అయి ఉంటావు. అంటే నీవు ఒక అద్దం పెట్టుకొని నుంచుంటే నువ్వు పులిలాగా నుంచుంటే పులే అద్దంలో కనపడుద్ది. చేపలాగా నుంచుంటే చేపే అద్దంలో కనపడుద్ది. చెట్టులాగా ఉన్నావు అనుకో చెట్టే అద్దంలో, నీకులాగా ఉన్నావు అనుకో నువ్వే అద్దంలో కనపడు. అంటే నీ భావన ఏదైతే ఉంటుందో నీ ప్రతిబింబము కూడా అదే అయి ఉంటుంది. అంటే విశ్వములో ఉన్నది ప్రకాశమే. ఏదైతే భావన నువ్వు చేస్తూ ఉన్నావో రూప భావనలు, ఆ రూప భావనలతో నువ్వు ఆవిష్కరిస్తున్నావు నీ భావనగా. ఇక్కడ మీకు అర్థమైందా? విశ్వ సృష్టి అనేది ఎలా వచ్చింది అంటే విశ్వంలో నువ్వు చేసే మహాప్రయోజన హృదయంగా ఉన్న భావనల యొక్క సృష్టి స్థితి లయలే.
నిజంగా ఈ సృష్టి స్థితి లయలు ఎలా జరుగుతున్నాయి అంటే ఆ స్థాయిలోకెళ్ళి ఒక గొప్ప పరమాత్మ హృదయంగా నువ్వు చేసే సంకల్ప భావనలే అంటే ఆవిష్కరణలు. ఎలాంటి ఆవిష్కరణలు? నీవు ఏదైతే ఒక గొప్ప పని చెయ్యాలి అనుకున్నావు. ఏం చేయాలనుకున్నావు? ఒక గొప్ప పని చేయాలనుకున్నావు. ఎలా? అది ఈ చుట్టూ ఉన్న మన మీద గాదు, విశ్వం మీద, విశ్వం నుంచి ప్రభావంతం ఇక్కడ మన ఇంట్లో మనం జేసుకునే స్థితి నుంచి ఒక ఆధ్యాత్మికము అనే దానిలో ఎదుగుతూ పరమాత్మ స్థితికి ఎదుగుతున్నాం మనం. పరమాత్మ ఎలా ఉన్నాడో, ఎలా ఉన్నానని చెప్పాడు ఆయనే జెప్పాడు పరమాత్ముడే. పరమాత్మ స్థితికి ఎదిగిన కృష్ణ భగవానుడే అంతటా నేనే ఉన్నాను, అన్నిటిలో నేనే ఉన్నాను, అన్నీ నేనే చేస్తున్నాను అంటే పరమాత్మ తత్వం. అంటే అన్నీ తానై ఉన్నాను అనేది తెలియజేశాడు. కాబట్టి మనము కూడా ఆ పరమాత్మ స్థితిగతుల్ని అవగాహన చేసుకున్నప్పుడు ఈ మహాకారణ స్థితిలోనే మన యొక్క ప్రభావాలు అనేది విశ్వవ్యాపకంగా ఉంటాయి. మనం అనుకుంటాము మనకు మనం కూడా జన్మించాము. ఈ మేడం ఏముంది ఈ సబ్జెక్ట్ చెప్పుకెళ్తుంది. మనకేమి ఇచ్చాడు ఈ భగవంతుడు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కారణ జన్ములమే మనం. మనమందరం కూడా కారణ జన్ములమే. ఒక కారణంగా ఇప్పుడు విశ్వస్థితిలోకెళ్ళి నువ్వేం చేస్తున్నావు? నీ లోపల ఉన్న భావనని సృష్టి, స్థితి, లయలు చేస్తున్నావు. ఎలాంటి ఒక కారణంగా ఆ సృష్టి ప్రభావాన్ని నువ్వు చేస్తున్నావు. అదేమవుతుంది? ఒక రూపం దాల్చి ఆ పనులు చేస్తూ ఉంది. రూపం దాల్చింది అది ఎలా స్థూలము మీదకి పనిచేసి అది ఆ పనులు చేసుకుంటూ వెళుతుంది కదా! ఆ భావన ఎక్కడికి పోతుంది? ఆ భావన అలాగే వెళుతూ ఉంటుంది. ఆ పని అయిపోయే వరకు గూడా. కాబట్టి నువ్వు నీ ఆలోచనకి సృష్టి జరిగింది గదా! స్థితి జరుగుతుంది గదా! ఎప్పుడైతే ఆ పని అయిపోయిందో అప్పుడు లయమైపోతుంది. ఇలాగా మనము విశ్వవ్యాపకత్వములో మన హృదయముతో ఇప్పుడు ఏమైంది మన హృదయము? మన భావన మహాకారణ స్థితి అంటే పరమాత్మ స్థితి యొక్క దృష్టి పెట్టాం. మతి, గతి స్థితి. అంటే మనము నేనైన స్థితిలో విశ్వగురు భావనతో మనమున్నాం. అలాంటి భావనగా మనము మన సంకల్పాన్ని పెట్టినప్పుడు ఆ విశ్వగురువులు ఆ సంకల్పాన్ని తీసుకొని ఆ సంకల్పాన్ని ప్రభావవంతంగా చేస్తారనమాట. ఎట్ ద బిగినింగ్ స్టేజ్‌లో నేను నాకు ఆవిష్కరణలు అంటే ఏంటో తెలీదు. మా గురువు గారు ఒక 10 ఆవిష్కరణలు రాసిచ్చి, "ఈ రాయి నువ్వు గూడా ఎవరో ఒకళ్ళని తీసుకొని రాయి" అని అన్నారు. ఆహ్, ఏంటో 4 లైన్‌లు రాసిచ్చారు. ఈ పదాలన్నీ కొత్తగా ఉన్నాయి. వీటన్నిటిని ఈ పదాలకు ఒక్కదానికి గూడా నాకు మీరన్నట్టే ఈ పదాలలో నాకొక్కటి గూడా తెలియదు. అని అనుకునేదాన్ని. ఏంటి ఇలా ఉన్నాయి ఈ పదాలనుకోని, సరే ఏదన్నా గాని అని చెప్పి రాయి, రాయి అని గురువుగారు ప్రెషర్ చేస్తుంటే, సరే అని వినాయకుడి మీద రాయటం మొదలుపెట్టాను. ఉదయం 8కి మొదలుపెడితే, సాయంత్రం 6, 7 దాకా రాస్తే ఒక 10, 20 పదాల లైన్‌లు 4 లైన్‌లు రాయటానికి సాయంత్రం దాకా పట్టినా నాకవ్వల. అంతసేపు కూర్చొని పుస్తకాల కిందేసుకొని ఎన్ని పుస్తకాలు తీసి దేవుడు పుస్తకాలన్నీ చదివా పదాల కోసం. కూర్చుకోవటానికి, భావన కూర్చుకోవడానికి రాల. ఇంకా సాయంత్రం గురువుగారు ఫోన్ చేసి, "ఏం చేసావు?" ఆ ఆవిష్కరణ 3 లైన్‌లే వచ్చింది సార్. నాలుగో లైన్ రాలేదు అంటే, "చదువు" అన్నారు. చదివిన తర్వాత నాలుగో లైన్ చెప్పేసాడాయన. ఏంది క్షణంలో ఈయన చెప్పేసాడు. నేను పొద్దుటి నుంచి కింద పడి దొర్లి దొర్లి రాస్తున్నాను. నాకు రాలేదు అనుకో. అలా రాయటం మొదలుపెట్టి రాయటం మొదలుపెట్టటం, రాయాలి అంటే పదాలు ఎతుక్కోవటం, పదాలు ఎతుక్కొని అంటే
ఈ అనేక దేవుడి పుస్తకాలు తీసుకోవటం, పదాలన్నీ రాసుకోవటం, మళ్ళీ ఆ పదాలకు తగిన భావన తీసుకోవటం, లలితా పరమేశ్వరుని గురించి రాయమన్నారు. అలాగా ఆదిశంకర్ల వారిని గురించి, దక్షిణామూర్తిని గురించి, అలా విశ్వహృదయ సద్గురువుల గురించి ఇలా రాస్తూ రాస్తూ ఆ పదాలను ఎతుక్కుంటూ భావనలను ఎతుక్కుంటూ రాయటము అంటే జరిగేది. అలా జరుగుతూ ఉన్నప్పుడు నేను గమనిస్తూ ఉన్నాను. ఎవరో నా పక్కకొచ్చి కూర్చుంటున్నారు. ఎవరో రాయిస్తున్నారు. ఎవరు రాయిస్తుంది అంటే ఎప్పుడైతే మనము ఆవిష్కరణ మొదలుపెట్టామో, ఆ ఆవిష్కరణ వెంకటేశ్వర స్వామిని గురించి రాయ్ రాద్దాము అనుకున్నప్పుడు నేను గమనించాను వెంకటేశ్వర స్వామి నామాలు దర్శనం కనపడ్డాయి నాకు. ఓహ్! అంటే ఆవిష్కరణ రాసేటప్పుడు అంటే మనం భావన చేస్తాం. మనం భావన చేయగానే మన హృదయంలో భగవంతుడి యొక్క స్ఫురణ అనేది వస్తుంది. ఆ విషయాలన్నీ గూడా మనకి స్ఫురింపబడతాయి. ఆ రూపం యొక్క ఆ స్వరూపం యొక్క స్ఫురణలు, రకరకాలైన విషయాలు వాళ్ళ గురించి మనం విన్నయన్నీ కూడా గుర్తుకొస్తాయి. కాబట్టి అలా గుర్తుకొచ్చినప్పుడు వాళ్ళ మీద దృష్టి పెడతాం కాబట్టి వాళ్ళు అనుసంధానం అవుతారు. ఎట్ ద బిగినింగ్ ఆధ్యాత్మికము అనేది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కళ్ళు మన ముందు వచ్చి కూర్చొని ఎలా అందరూ చెప్తున్నారు కదా, మహా అవతార్ బాబాజీ వస్తారు అని. మహా అవతార్ బాబాజీయే కాదు, భగవంతుడు, లలితా పరమేశ్వరి, వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయినాథులు అందరూ ఎవరి గురించి, ఆదిశంకరులు ఎవరి గురించి మనము ఒక చీమ గురించి రాయటం మొదలుపెట్టినా అది కూడా వస్తుంది. చీమ గురించి రాయటం మొదలుపెట్టినా అది కూడా వస్తుంది. అంటే ప్రతి ఒక్కటి కూడా మనకి మన ముందుకొచ్చి తన భావన, తన హృదయాన్ని, నేనైనా హృదయాన్ని మనకి అందించి తన భావనల్ని వ్యక్తం చేస్తుందన్నమాట. అంటే ఇలా మనము ఆవిష్కరణలు రాసుకుంటూ మనము సచంద్రంలో ఆవిష్కరిస్తూ పోతే ఇవాళ ఒక ఆదిశంకర్లను అవ్వచ్చు, ఒక వెంకటేశ్వర స్వామిని అవ్వచ్చు, ఒక చీమను ఏంటి ఒక ఆదిశంకర్లు అంటారు అని అంటే అలాంటి స్థితిలో, అంటే ఆదిశంకర్లు అంటే ఆ పేరు ఒకటే అయి ఉండొచ్చు కానీ అలాంటి స్థితిలో ఆధ్యాత్మికం చేసిన వాళ్ళు ఎంతో మంది, అలాంటి హృదయం మీద దృష్టి పెట్టిన వాళ్ళని గురించి నేను చెప్పేది. ఇప్పుడు ఒక చీమ హృదయము తన గురించి మనకి అనుసంధానం చేసింది అంటే మనము ఆ చీమ గురించి ఆవిష్కరణ చేస్తే ఎన్నో చీమలు మనకి వాటి యొక్క హృదయాన్ని, మా హృదయాన్ని ఈమె ఆవిష్కరించింది అంటే స్వరూప స్థితిలో వాటికి అందుతుంది. స్వరూప స్థితి అనేది అవి అనుసంధానమై ఉంటాయి కాబట్టి ప్రతి స్వరూపము మహాకారం నుంచి వచ్చే దాన్ని బట్టే నడుస్తుంది కాబట్టి ఈ స్వరూపాలన్నీ కూడా తమ యొక్క స్పందనకి ప్రతిస్పందనని వ్యక్తం చేస్తాయి. కాబట్టి ఒక పుష్పం గురించి రాస్తే అనేక పుష్పాల యొక్క ఆ హృదయాలు మనతో కలిసి ఉంటాయన్నమాట. అంటే మన భావన ఏదైతే ఉందో అది ప్రియత్వంగా మనము స్పందిస్తూ ఉన్నప్పుడు అలా ఎంతో మంది, అదే వెంకటేశ్వర స్వామి మీద రాస్తే ఎంతో మంది లక్షల కోట్లలో ఉన్నారు ఆయనకు భక్తులు. వాళ్ళ హృదయాలని మనం అనుకుంటాం మనకేం తెలుసు అని, కానీ వెంకటేశ్వర స్వామి మీద అంతమంది దృష్టి పెట్టున్నారు. మనం ఏం చేశాం, అలాంటి వెంకటేశ్వర స్వామి మీద దృష్టి పెట్టి ఆవిష్కరణ రాస్తూ ఉంటే ఆయన హృదయం ఎలా ఆనందపడుతుందో ఆయనతో లయమైన స్వరూపాల యొక్క హృదయాలు కూడా మనతో లయమవుతాయి. మనతో లయమయ్యి అవి ఈ హృదయం యొక్క స్పందనలను తీసుకొని ప్రతిస్పందనాత్మకంగా అవి కూడా ఆనందిస్తాయి. అంటే ఒక ఆవిష్కరణ యొక్క ప్రభావము అనేది ఒక సంకల్పము, అంటే మనలో ఉన్న ఒక ఆలోచనకి విశ్లేషణే ఒక ప్రయోజనమైన హృదయము అనేది మహాకారణ స్థితిలో, కారణ మహాకారణ స్థితిలో అది
తన వ్యాపకత్వాన్ని ప్రభావితంగా చూపించే సంకల్ప విశ్లేషణలే ఆవిష్కరణ. దానికి ఒక స్టేజ్ స్టేజ్ అంటే ఈ స్టేజ్లో ఈ డ్రామా జరుగుతుంది అంటే మనం ఏదైతే ఆవిష్కరణ రాసి పెట్టామో దానికి సంబంధించిన స్టేజ్, ఆ ఆవిష్కరణని దృశ్య రూపం అన్నమాట. దాన్ని ఆ రూపంగా మనం స్క్రీన్ ప్లే చేస్తున్నాం అన్నమాట. అలాంటి హృదయంగా దాన్ని ఇలా రాస్తాము. రాసేటప్పుడే అది స్క్రీన్ ప్లే అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే కళ్ళు మూసుకొని అమ్మవారి గురించి వర్ణిస్తూ మీరు ఎవరైనా మరి రేపటికి హాయిగా నవరాత్రులు జరుగుతున్నాయి కదా, ఆవిష్కరణ రాస్తారా? ఒక ఆవిష్కరణ నేను పెడతాను, ఒకటి రెండు ఆవిష్కరణలు నేను పెడతాను. వాటిని చూసి ఎందుకు అంటే ఎంతో ఆనందంగా ఈ నవరాత్రుల్లో దుర్గా నవరాత్రులు అని చేస్తూ ఉన్నారు కదా. మీరు చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ ఆవిష్కరణ ద్వారా మీ హృదయములో మీకొచ్చిన భావన ద్వారా 4 లైన్లు ఆవిష్కరణ రాయండి. అద్భుతంగా మీరు ఎన్ని పూజలు చేసినా దొరకని అనుగ్రహము అనేది ఆ స్వరూపాలు మీ వైపు దృష్టి పెట్టి ఆ అనుగ్రహాన్ని ఇస్తాయన్నమాట. కాబట్టి 2, 3 ఆవిష్కరణలు నేను మీకు పెడతాను. ఇలా ఆవిష్కరణ ద్వారా కూడా మన భావనాత్మకమైన విన్యాసాన్ని పెంచుకోవచ్చు. అంటే ఒక దాన్ని చూసి ఒక భావన వస్తే కదా దాని గురించి రాసేది. ఒక ఆ లలితా పరమేశ్వరి యొక్క రూపాన్ని వర్ణించాలి అంటే ఆ భావన రావాలి కదా. అలాంటి భావన ద్వారా ఆ రూపాన్ని వర్ణిస్తూ మీరు ఆ ఆవిష్కరణ రాసినప్పుడు అది మీ హృదయములో ఆ భావన ఆవిష్కరింపబడుతుంది కదా. ఎప్పుడైతే మొహం గురించి రాస్తావో ఆ సూర్య బింబం లాంటి ఆ ఆ వెలుగులతో నిండిన ఆ అరుణారుణ అని ఆ బింబ రూపము అని మీరు రాస్తారో అలా రాసినప్పుడే మీకు ఆ లోపల ఆ భావన కూడా ఆవిష్కరింపబడుతుంది. ఎక్కడ? మీ హృదయములో. హృదయము అంటే సచంద్రము. అంటే మీ హృదయం కూడా ఎదుగుతుంది, అలా వ్యాపక స్థితిని పెంచుకుంటుంది, ఎదుగుతుంది అన్నమాట. కాబట్టి ఇలా ఈ ఆవిష్కరణలు అంటే ఈ సచంద్రము ద్వారా మన భావనాయుక్తమైన విన్యాసంతో మనము విశ్వస్థితులలోకి చాలా త్వరగా ప్రయాణం చేయవచ్చు అన్నమాట.